గత 40 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్లో పనిచేస్తున్న 8,000 మంది ఎంప్లాయీస్ తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి కోరికల్లో జీవో నంబర్ 36 అమలు జరపాలని, రిటైర్మెంట్ వయసును 62 చేయాలని, 2019 తర్వాత చేరినటువంటి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, 2019, 2024 వేతన సవరణ పిఆర్సీలు అమలు జరపాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజుల నుండి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల నుండి ఆందోళన చేస్తూ ఉన్నా అధికారులందరి దగ్గరికి తీసుకుపోయి ఈ పరిస్థితిని వివరించినా ఎవరు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇక్కడ నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవోని 36 జీవోని ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అమలు జరపలేదు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఆయన ఇచ్చినటువంటి జీవోని అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయమైన కోరికలతో పాటు గ్రాట్యుటీ అనేటువంటిది ఉంది. గ్రాట్యుటీ చట్ట ప్రకారం అయితే దాదాపు 20 లక్షలు వస్తుంది. వీళ్ళు అడుగుతున్నది కేవలం 5 లక్షలు ఇమ్మంటున్నారు. వీళ్ళు కానీ రిటైర్ అయిన తర్వాత ఎటువంటి ప్రయోజనాలు వీళ్ళకి లేవు. అందుకని గ్రాట్యుటీ మీరు ఇప్పుడు 1 లక్ష ఇస్తున్నారు, దాన్ని 5 లక్షలు చేయాలని చెప్పి చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయమైంది. వాటిని అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనది ఏమంటే ఎంప్లాయీస్ పట్ల తీవ్రమైనటువంటి అణచివేత చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అధికారులు. వీళ్ళకి సంబంధించినటువంటి జీతాలని డ్యూటీల్లో పెట్టి వీళ్ళకి సంబంధించినటువంటి జీతాల్లో కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇటువంటి బెదిరింపులు మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి వాళ్ళు ఏవైతే కోరుతూ ఉన్నారో ఆ కోరికలు అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి డీసీసీబీ ఎంప్లాయీస్ కానీ, అర్బన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, అలాగే ఏఐటీసీ తరఫున మేము పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే ఏఐటీసీ ఈ ఆందోళన చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సంపూర్ణ సహకారాన్ని, మద్దతుని తెలియజేస్తుందని చెప్పి మీ ముందు తెలియజేస్తున్నాం.